పిసిసి గుర్తిస్తే బాగుంటుంది, ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుంది. రైట్. ఒకటి మల్లన్న గారు, గుడ్ మార్నింగ్ మల్లన్న గారు. ఏంటి ఏమనిపిస్తుంది ఈ పోల్ నిన్నటిది వాస్తవమా? మా బిడ్డలో నాకు బాధ ఉంది, బీజేపీ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయలేదని. కానీ కాంగ్రెస్ ఐఎన్సి అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టింది కాబట్టి మమ్మల్ని ప్రత్యర్థిగా భావిస్తున్నారు. మొదటిది మమ్మల్ని ప్రత్యర్థిగా భావిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మాతోనే పోటీ ఉంటుందనే భావన వాళ్ళకుంది, ప్రజలకుంది. కాబట్టి ఏకతాటిగా ఈ పోల్లో మాకు మెజార్టీకి ఇచ్చారు. రెండోది ఏంటంటే, ఇది వెబ్సైట్ లో పెట్టినప్పుడు ఇది ప్రపంచం అంతా చూస్తుంది. మన ప్రజలు కూడా ప్రపంచం అంతా ఉన్నారు, అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. దుబాయ్ నుంచి చేసిరు, అమెరికా నుంచి చేసిరు అని అంటే మీకు కూడా చెప్పించుకోవడానికి ఇంతకుముందు మీరంతా చేసిన గ్లోబల్ ప్రచారం ఇదే కదా. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే కదా ఫామ్ హౌస్ పాలన అన్నారు, ఎవరితో గడవట్లేదు అని అన్నారు, రకరకాలుగా మాట్లాడి దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని మీరు అధికారంలోకి వస్తారు. అబద్ధపు పునాదుల మీద నిర్మించిన ఏ సామ్రాజ్యం శాశ్వతంగా ఉండలేదు అనడానికి ఇదే ఒక నిదర్శనం. ఈరోజు వాళ్ళు అమలుకు నోచుకొని సాధ్యపడని హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఈ రోజు అది సాధ్యపడట్లేదు. లంకల బిందెలు ఉన్నాయని చెప్పేసి నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి అన్నారండి. ఇవాళ ఏం లేదు కూడదు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకు నిన్న స్పీకర్ గారు కూడా అక్కడ గడ్డం ప్రసాద్ గారు అన్నారు, అసలు ఈ స్థాయిలో అప్పులు చేసి ఉంటారని మేము అసలు ఊహించుకోలేదు, అయినా సరే చేస్తారని అమలు చేస్తున్నట్టు ఆయన కూడా ఒప్పుకున్నారు. అంటే ఈ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అమెరికా నుంచి రాలేదు కదా, నిన్న మొన్న ఎలక్షన్ కోసం ఇక్కడనే ఉన్నారు కదా. ప్రతి అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము, చర్చ జరుగుతుంది. వాళ్ళ విపక్ష నేతగా ఈ రోజు ఉన్న మామూలుగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమక ఉన్నారు, శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. ఆయన ఒక పార్లమెంట్ మెంబర్ గా పనిచేసారు, పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. మరి ఆ రోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందనేది సీక్రెట్. అదేమన్నా ఇన్ఫర్మేషన్ యాక్ట్లలో మామూలుగా ఆర్టీఐలో తీసుకొని ఇన్ఫర్మేషన్ల ప్రకారం అధికారులని ఏ రకంగా చేసిరో మామూలుగా అదంతా చరిత్ర తెలియదు కాదు, చీకటి సామ్రాజ్యాన్ని నడిపించారు. మరి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది, అప్పులేంది, ఆదాయం ఏందనేది తెలియకుండా అమాయకంగా నోరు మూసుకొని నేను కూర్చోలేదు కదా, కళ్ళు మూసుకొని నేను కూర్చోలేదు కదా, వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించారు కదా. మరి అనేక రకాలుగా మాట్లాడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా అప్పులు కాదు. ఇప్పుడు ఒకటి మల్లయ్య గారు ఒకటి పాయింట్, మల్లయ్య గారు ఇక్కడ ఈ పోల్ గురించి మనం చర్చిద్దాం. ఈ పోల్ ఏంది, ఇది వాస్తవేనా? మీరు దీన్ని ఏమన్నా అటు ఇటు చేశారా? ఎందుకంటే నిన్న గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నారు, లేదు అసలు ఇది సోషల్ మీడియా వీళ్ళంతా దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు, కావాలని చేయించారు అనే విధంగా వచ్చారు, చెప్తూ ఉన్నారు. ఇందులో వాస్తవం లేదు, ఇది అసలు ప్రజాభిప్రాయ సేకరణ. నేను కూడా ఇప్పుడు నేను ఇవాళ సబ్జెక్ట్ డిబేట్ కావట్లేదు. ఆ పోల్లో ఈ రిజల్ట్ రావడానికి గల కారణాలు చెప్తున్నాను నేను. ఈ పోల్లో 1 year లోనే ప్రభుత్వం మీద ఇంత అసహనం, అసంతృప్తి, తిరుగుబాటు, ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయనంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళ హామీలు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో సామాన్యులు నమ్మిరు వాళ్ళ మాటని. 10 సంవత్సరాలు ఏకదాటిగా మామూలుగా ఈ ప్రభుత్వమే ఉంది కదా, ఆయన కంటే మెరుగ్గా చేస్తాడేమో కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాయనే ఒక అభిప్రాయంతో మీరు ఇచ్చిన మాటల్ని నమ్మిన ప్రజలు ఓటేసి అధికారం ఒప్పజెప్పిన ఆ ప్రజలకి మీరు ఇవాళ మొండి చేసి చూపిస్తుంటే తట్టుకోలేని వాళ్ళు గ్రామ సభలు పెడితే గ్రామ సభలలో తిరుగుబాటు చేస్తున్నారు, టెంట్లు బీకేస్తున్నారు. అధికారులు భయాందోళనకు గురై ప్రజల ఆగ్రహానికి ఎక్కడ ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళు పరిగెత్తే పరిస్థితికి వచ్చేసింది. ఈ రకమైన పరిస్థితి ఎందుకు మీరు ఇంకా దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ సంస్కరించుకొని ఏం చేద్దామనే ఒక ఆలోచన చేయట్లేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మనం ఇప్పుడు రైతు బంధు అనరండి, ఎప్పటి నుంచో అనుకుంటూ వచ్చారు. జనవరి 26వ తారీఖు అని నెల రోజుల ముందు నుంచి డేట్ ప్రకటన చేసుకుంటూ వచ్చారు. అయ్యాల పొద్దుపూట మాట్లాడి ఇవాళ హాలిడే కాబట్టి సాయంత్రం midnight నుంచి వస్తుంది అని అన్నారు. ఆ తర్వాత తెల్లారి ఏం చెప్పారు, పైలట్ గ్రామాలు అని అన్నారు. పైలట్ గ్రామాలకు కూడా అది రెవెన్యూ గ్రామ పంచాయతీలు కాకుండా ఆ గ్రామ పంచాయతీకి వేస్తున్నారు. 31వ తారీఖు వరకు మామూలుగా బీళ్లు, రాళ్లు, రప్పలు ఇంకా మేము పరిశీలించలేదు, 31వ తారీఖు మార్చి దాకా అని అన్నారు. ఇవాళ రేపు మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్ స్టార్ట్ కాబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ గురించి కాబట్టి మేము వేయలేమని చెప్పేసి అని అంటారు. లేకపోతే వాళ్ళే ఎవరినో ఒకళ్ళని సామాజిక కార్యకర్తను పంపించేసి కోట్లకి ఇట్లా వేయించేస్తారు. ఆ తర్వాత మిగతా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. గ్రామ పంచాయతీ అంటే మీరు మల్లయ్య గారు మీరు అన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒకటి మల్లయ్య గారు, మీరు ప్రతిదీ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఏది అయినా కూడా సోషల్ మీడియాలో కూడా ఒక ప్రభుత్వం పైన కావచ్చు, పథకాల పైన కూడా అంటే ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారని అంటున్నారు.
అంటే మీరు అసమర్థ పాలన చేస్తుంటే మేము భజన చేస్తామా, చప్పట్లు కొడతామా? ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రజలకు చెప్తాం. 100 రోజులలో మీరు హామీలు అమలు చేస్తా అన్నారు, 100 రోజులలో చేయలేదు. ఇలా సంవత్సరం అయింది. చేయని వాటి గురించి అడగటానికే కదా మాకు ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చింది. మొన్న అంటే మీరు కాదండి, చేసిన దానికి తానాన్ని ఒకటి అనటానికి కాదు కాదు. మొన్న ఇక్కడ మాదాపూర్ సైక్లింగ్ ట్రాక్ అది మొత్తం తొలగించారని చెప్పేసి